మీరు ఏం కొనుగోలు చేయకుండానే కొరియర్ సంస్థ నుంచి పార్సిల్ వచ్చిందంటూ SMS వచ్చిందా? ఒకటికి 2 సార్లు ఆలోచించుకోండి. చిరునామా సరిగా లేదని అప్డేట్ చేసుకోవాలంటూ లింక్ పంపారా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయకండి. వివరాలు త్వరగా నమోదు చేయకుంటే పార్సిల్ వెనక్కి వెళ్లిపోతుందని ఒత్తిడి తెచ్చినా సరే ఎలాంటి గాబరా పడకండి. ఎందుకంటే ఇప్పుడు సైబర్ నేరగాళ్లు చేస్తున్న కొత్త ఎత్తులివి. పర్సనల్ బ్యాంక్ వివరాలన్నీ రాబట్టి ఖాతాలో డబ్బులు ఖాళీ చేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. సైబర్ నేరగాళ్లు రోజుకొక రకం మోసాలను తెరపైకి తెస్తున్నారు. సైబర్ మోసాలపై ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ప్రజలకు ఎన్నో విధాలుగా అవగాహన కల్పిస్తున్నా నేరగాళ్లు మాత్రం ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ కొత్త తరహా మోసాలతో సవాళ్లు విసురుతూనే ఉన్నారు. నిత్య జీవితంలో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మాయ చేస్తున్నారు. వ్యక్తిగత వివరాలు, బ్యాంకు డీటెయిల్స్ తీసుకొని ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. విజయవాడలో సైబర్ నేరగాళ్లు మరో కొత్త తరహా మోసాలకు తెరలేపారు. పటమటలోని ఓ చిరుద్యోగికి కొరియర్ పేరిట గాలం వేశారు. హైదరాబాద్ నుంచి కొరియర్ వచ్చినట్లు కేటుగాళ్లు అతనికి సంక్షిప్త సందేశం పంపారు. కాసేపటి తర్వాత కొరియర్ బాయ్ తరహాలో ఫోన్ చేసి హైదరాబాద్ నుంచి కొరియర్ వచ్చిందని, మీ చిరునామా వివరాలు సరిగ్గా లేవంటూ చెప్పారు. అందుకే పార్సిల్ వెనక్కి తిరిగి పంపిస్తున్నామని చెప్పడంతో ఆ చిరుద్యోగి ఆ పార్సిల్ ఎవరో పంపారనుకొని గాబరా పడ్డారు. ఇప్పుడు ఏం చెయ్యాలంటూ ఆ కొరియర్ బాయ్ ను అడగ్గా చిరునామా అప్డేట్ చేసుకోవాలని తెలిపారు. కొరియర్ సంస్థ నుంచి లింక్ పంపుతున్నానని, అందులో చిరునామా అప్డేట్ చేస్తే తీసుకొచ్చి ఇస్తామని నమ్మపలికాడు. డెలివరీ సంస్థ నుంచి వచ్చిన లింక్ ఓపెన్ చేసి వివరాలన్నీ నమోదు చేసుకున్న చిరుద్యోగి నామమాత్రపు రుసుం కింద డెబిట్ కార్డుతో 25 రూపాయలు చెల్లించాడు. అంతే, ఖాతాలోని 2.5 లక్షలు మాయమయ్యాయి. బ్యాంకుకు వెళ్లి ఆరా తీయగా ఖాతాలో నుంచి సైబర్ నేరగాళ్లు డబ్బులన్నీ కొట్టేసినట్లు చెప్పడంతో తెల్లబోయాడు. సైబర్ నేరగాళ్లు ఇప్పుడు మోసం చేసేందుకు ఫిషింగ్ లింకులను ఎంచుకుంటున్నారని, కొరియర్ పేరిట వచ్చే ఎలాంటి లింకులు ఓపెన్ చేయవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కొంతమంది కొరియర్ నుంచి మేము ఫోన్ చేస్తున్నాం, మీ అడ్రస్ సరిగ్గా లేదని చెప్పేసి ఎవరైతే ఫోన్ చేశారో వాళ్ళ వివరాలు అడుగుతుంది జరుగుతుంది. వీళ్ళు కూడా నిజమని చెప్పేసి అనుకుని వాళ్ళు పూర్తి వివరాలు, వాళ్ళు అడిగిన వివరాలను కూడా ఇచ్చేస్తున్నారు. మీరు ఎవరు కూడా ఇలాగ కొరియర్ నుంచి వచ్చి ఫోన్ చేసి లేదా వేరే పోస్టల్ డిపార్ట్మెంట్ మేము చేస్తామని చెప్పేసి ఎవరన్నా వివరాలు కానీ అడిగితే మీరు వెంటనే ఇవ్వద్దు. మీరు మీ పేరు కానీ లేదా మీ అడ్రస్ కానీ మీ ఫోన్ నెంబర్లు కానీ ఇంకా వేరే అదర్ పర్పస్ ఇవి కూడా మీరు ఇవ్వద్దు. ఎందుకంటే వీటిని బేస్ చేసుకుని మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి పూర్తి అమర్భత్తంగా ఉండండి. అలాంటి కనుక మీకు అనుమానం కనుక వస్తే కనుక వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఆగంతుకులు తెలియని వారి నుంచి వచ్చే ఫోన్లు, SMS-లకు స్పందించవద్దని పోలీసులు సూచిస్తున్నారు. అత్యవసరమని హడావుడి చేసి ఒత్తిడికి గురిచేస్తే పట్టించుకోవద్దన్నారు. అనుమానాస్పద, అనధికారిక లింకులు ఓపెన్ చేయవద్దని తెలిపారు. కొరియర్ సంస్థలు గాని, పోస్టల్ శాఖ గాని పార్సిల్ పంపేందుకు చిరునామాలను అప్డేట్ చేసుకోమని, ఎలాంటి SMS-లు పంపవని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాంకు ఖాతాలు, కార్డుల వివరాలు నమోదు చేయకూడదని హెచ్చరించారు. ఇలాంటివి ఉన్నప్పుడు అండి కొద్దిగా అంటే ఏరే స్టేట్లు నార్త్ ఇండియాలో కొద్దిగా అటువంటి చోట ఉన్నాయి, యూపీ అటువంటి చోట అక్కడ నుంచి పోస్టులు రావటం, చెక్ చేసుకోవడం, తీసుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. 1-2 చోట్ల ఈ మధ్య కూడా పడమట్లో కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత మనకేం లేదండి. ఇంకా దాని మీద మొత్తం దాంట్లో దగ్గర ఒక 25 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇక ఎక్కువ ఈ స్టూడెంట్స్ ఇలాంటి వాళ్ళ వల్ల ప్రాబ్లం వస్తుంది. ఈ స్టూడెంట్స్ కాలేజ్ మేము మీటింగ్లు పెట్టడం, కాలేజ్ అందరికీ యజమానులందరికీ నోటీసులు ఇచ్చడం, తర్వాత వాళ్ళు తెలియజేయటం, అప్పుడప్పుడు ర్యాండమ్గా చెక్ చేయడం, ఇలాంటివన్నిటి కూడా ఈ డ్రోన్స్ పెట్టి ఈ అవుట్స్కట్స్లో మన ఐసోలేటెడ్ ప్లేసెస్లో ఈ డ్రోన్స్ ద్వారా కూడా మనం పెట్టి ఈ గంజాయి, ప్యాకాట్ బ్యాచ్, అన్ని సోషల్ వీల్స్ జరిగే ప్లేసెస్, తర్వాత యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని కూడా మనం పట్టుకొని ఎప్పటికప్పుడు కేసులు పెట్టేసి అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. అది కొన్ని అక్కడక్కడ జరుగుతున్నాయి, చూసి చేస్తామండి. దానికి కూడా మన కొరియర్ వాళ్ళతో కూడా మాట్లాడేసి నెంబర్ ఆఫ్ కొరియర్ ఏజెంట్స్ కూడా చెప్పేసి అక్కడ ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ తీసుకుని అలాంటి ఇన్సిడెంట్ కూడా జరగకుండా చూస్తాం. పార్సిళ్ల పేరిట సంక్షిప్త సందేశాలు వస్తే ఆయా సంస్థల అధికారిక కస్టమర్ కేర్ బృందానికి ఫోన్ చేసి నిర్ధారించుకోవాలే తప్ప గుడ్డిగా ఎవరిని పడితే వాళ్లను నమ్మితే బ్యాంకు ఖాతాలో ఉన్న సొమ్ములన్నీ పోయినట్లే.